అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో ఫస్ట్ నుంచి చాలా ఎప్పుడైతే ఆ బ్యాట్ షాట్ ఒకటి వచ్చిందో అది విపరీతంగా వైరల్ అయిందండి. ఆ పాట ఎంత విపరీతంగా వైరల్ అయిందో, చికిరీ సాంగ్ మనకు తెలుసు. ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత రకరకాల అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇదదేనా అని డీకోడ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే క్లైమాక్స్లో ఒక డైలాగ్ విన్నానండి నేను. ఏమన్నానంటే, పెద్ది ఈజ్ బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్, పెద్ది తన కాళ్ళతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక ప్రచారం జరుగుతుంది, పెద్ది కాళ్ళు ఉండదా, కాళ్ళు తీసేస్తారా, ఇలాంటివి నడుస్తుంది. ఈ మధ్య మీ మీద కొన్ని thumbnails చూడడం ఏంటంటే మీరే కాళ్ళు తీసేస్తారు అని చెప్పి ఇలాంటివి వింటూ ఉన్నాం. ఒకవేళ అదే నిజమైతే మాత్రం చరణ్ గారి ఫ్యాన్స్ మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 2 నెలలు తిట్టుకుంటారేమో కదా. కూడా గొప్ప అదృష్టం. అదృష్టం నిజంగా ఒక క్యారెక్టర్ తిట్టుకోవడం అన్నది గొప్ప అదృష్టం. అది అంటే వాళ్ళకి ఓన్ అయిపోయినట్టే. మనం ఇప్పుడు తిట్టుకుంటారంటారా, తిట్టుకోరంటారా? తిట్టుకోరండి. ఓకే. అంటే మాకు తెలిసిన వరకు ఏంటంటే మీరు ఒక సంఘానికి పెద్ద అని చెప్పి కుస్తీ పోటీ ఆ వాటిల్లో కనిపిస్తారు, ఆ సీన్స్ లో కనిపిస్తారు అని చెప్పి విన్నాం. ఏంటంటే ఏ సీక్వెన్సెస్ లో ఎక్కువ ఉన్నారు మీరు? అంటే అదే శివరాజ్ కుమార్ గారు ఆ కుస్తీ పోటీ ఎపిసోడ్ వచ్చేటప్పుడు అందరూ ఉంటారు సార్. శివరాజ్ కుమార్ గారు ఉంటారు, జాన్ విజయ్ గారు, మన అజయ్ ఘోష్ గారు, శ్రీకాంత్ భరత్ గారు, అట్లాగా మేము ఒక 8 మంది సంఘం పెద్దలు. వాళ్ళు సంఘానికి సంబంధించిన వాళ్ళే. శివరాజ్ కుమార్ గారు అంటే ఆయన ఒక కుస్తీ గురువు. అట్లా అండ్ మీ క్యారెక్టరైజేషన్ గురించి కొంచెం డిఫరెంట్ లుక్స్ అని చెప్పి అది ఒకటి అవుతుంది. ఐ మీన్ చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. ఏం చెప్పాలంటే ఆ కృష్ణమ్మ సినిమాలో మీరు ఒక యంగ్స్టర్ లాగా, ఒక మచ్చాలాగా, ఐ మీన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఏమని చెప్తారంటే జాతిపిత మా ఊరికి అని చెప్తారు. బట్ మీదంతా చాలా చిచ్చా ఒక మచ్చ ఆ రోల్లో ఉంటది, చాలా చిల్లయి షార్ట్లు వేసుకుని నెక్లు వేసుకుని. బట్ ఇందులో ఎలా ఉంటదండి? ఇందులో బాగుంటుందండి. అది ఎర్రగోలాబీ సినిమాలో కమల్ హాసన్ గారి క్యాప్, ఆ రైబాన్ వైట్ కలర్ రైబాన్ స్పెట్స్, అది బాగా రిచ్గా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే బుచ్చిబాబు గారు నా గెటప్ని బాగా లవ్ చేశారు ఆయన సినిమాలో. ఎలా వచ్చింది ఆ చాయిస్? అది మీకు బుచ్చిబాబు గారే చెప్పారా ఈ అటైర్ ఉంటుంది? వాళ్ళ డిజైనింగ్, సార్ డిజైనింగ్ అంతా వాళ్ళ డిజైనింగ్ లేకుండా మనం ఎట్లా చేసుకోవాలి. అంటే మీరు ఏమైనా ఎప్పుడైనా మీకు ఒక క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటారా మీరు? అంటే ఒకవేళ స్పెక్ట్స్ లేకపోయినా స్పెక్ట్స్ పెట్టుకోవడం, క్యాప్ వేరే క్యాప్ చెప్పినా మీరు ఇంకో క్యాప్ పెట్టుకోవడం, అట్లాగా మీ లుక్స్ ని మీరు ఒకటి మనకి ఏదో ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళు ఒకటి అనుకుంటారు కదా నా క్యారెక్టర్కి ఈ గెటప్ కావాలని. దాన్ని మనం టేక్ ఓవర్ చేయలేం. అంటే మనం వాళ్ళు ఏది ఇచ్చారో చేయటం తప్ప మనం అంతకు మించి మనం దాటి వెళ్ళకూడదు.